సతీష్ జవాజీ దర్శకత్వంలో హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం బ్యాండ్ మేళం. కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 13న ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ చిత్రం గ్లిమ్స్ విడుదల చేశారు మేకర్స్. నెక్స్ట్ డైరెక్టర్ గారు మాట్లాడతారు అని ఒక యాంకర్ చెప్తా ఉన్నప్పుడు ఆ మైక్ తీసుకొని చాలామంది డైరెక్టర్ అవుదామని ఇంట్రెస్ట్తో వస్తారు. ఒక 100 మంది డైరెక్టర్ అవుదామని వస్తే ఖచ్చితంగా అందులో 98 మంది ఇంటికి వెనక్కి వెళ్ళిపోతారు. ఓన్లీ 2 మాత్రమే డైరెక్టర్ అవుతారు. ఆ ఇద్దరిలో నేను ఇప్పుడు ఈరోజు ఉండడానికి కారణం నా వెనకాల ఒక 2 ఉన్నారు. ఒకటి నా వైఫ్ సౌజన్య, 2 నా ఫ్రెండ్ శివముప్పరాజు. వాళ్ళిద్దరికి నేను జీవితంతో రుణపడి ఉంటాను. అలాగే ఒక సినిమా వాడి లైఫ్ కూడా సినిమా లాగే ఉంటుందండి. మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం, కరెక్ట్గా విలన్ రెడీగా ఉంటాడు, హీరోయిన్ చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇంకా ఈ విలన్ గాడు హీరోయిన్ వేసేస్తాడు, చంపేస్తాడు, నరకెత్తాడు అనుకున్నప్పుడు పర్ఫెక్ట్ టైంలో హీరో వచ్చి కాపాడతాడు. అలాగే నా డ్రీమ్స్ కూడా అవన్నీ ఇంకా అయిపోయినాయి, మట్టిలో కలిసిపోయినాయి అని నేను అనుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు హీరోలాగా నన్ను ఎంకరేజ్ చేశారు కోన వెంకట్ గారు. ఆయన నా లైఫ్కి యాక్చువల్గా నా రియల్ లైఫ్లో నాకు రియల్ హీరో కోన సార్. నా ఫస్ట్ సినిమా ఇలాంటి ఒక ప్రొడక్షన్ హౌస్లో రావడం అనేది నేను ఖచ్చితంగా అదృష్టం అనుకుంటున్నాను. ఈ సినిమా చాలా 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 స్పెషల్. ఎందుకంటే ఆఫ్టర్ కోర్ట్ నేను ఫస్ట్ విన్న కథ బ్యాండ్ మేళం. అండ్ ఫస్ట్లీ కోర్ట్లో అంత మంచి లవ్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళినా ఇప్పటికీ జాబ్లీ జాబ్లీ అని ఉన్నాను. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ బ్యాండ్ మేళం నుంచి రాజమ్మ ట్రాన్స్ఫర్మేషన్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. అండ్ రాజమ్మ విల్ సర్ప్రైజ్ యూ చాలా బాగా. అండ్ ఫస్ట్ అంతా మీరు ఫుల్ నవ్వుకుంటూ ఉంటారు, బట్ లాస్ట్లో విల్ బీ క్రయింగ్. సో అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. అయ్యో ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి కథని చెప్పినందుకు. అండ్ ఫస్ట్లీ టోటలీ అలా నుంచునే చెప్పారు, 2.5 hours కథ కూడా అలా అయినా. అండ్ చాలా చాలా బాగా అనిపించింది. కమింగ్ టు బ్యాండ్ మేళం, ఈ పేరు మీరు చిన్నప్పుడు వినేసే ఉంటారు, బ్యాండ్ మేళం అనే పేరు. ఈసారి ప్రతి ఒక్కరి మనసులో గట్టిగా వినపడిపోయే పేరు అయిపోద్ది బ్యాండ్ మేళం అనేది. చాలా మంచి కంటెంట్, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఫర్దర్గా మాట్లాడదాం. అండ్ ఐ వాంట్ థ్యాంక్ కోన వెంకట్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యాకింగ్ దిస్ బ్యూటిఫుల్ స్టోరీ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సతీష్ అన్న మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ అన్న. అండ్ ఈరోజు ఈ ఈవెంట్కి గెస్ట్గా వచ్చేసిన బాబీ గారికి అండ్ బివిఎస్ రవి గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా టీజర్ని, మా చిన్న గ్లిమ్స్, స్పెషల్ గ్లిమ్స్ని లాంచ్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి, గురూజీ గారికి చాలా చాలా థ్యాంక్స్. చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఏం మాట్లాడుతున్నాను అర్థం కావట్లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ తప్పకుండా నచ్చుతుంది బ్యాండ్ మేళం. నేను సతీష్ గురించి, నేను సినిమా బ్యాండ్ మేళం జరుగుతున్న టైంలో నేను ఎక్కడైనా వెళ్ళినప్పుడు చాలామంది సతీష్ మావాడండి, మా ఫ్రెండ్ అండి, మాకు తెలిసినవాడండి, మా దగ్గర పనిచేసాడండి, చాలా మంచి టాలెంటెడ్, మా టాలెంటెడ్ అని చెప్తూ వచ్చారు. తర్వాత చూసేటప్పటికి అంతే టాలెంటెడ్ అని తెలిసిపోయింది. చాలా మంచి ఫ్యూచర్ ఉన్న డైరెక్టర్ సతీష్ జవాజీ. అతనికి అంతే సపోర్ట్ ఇచ్చిన వెరీ గుడ్ కెమెరామెన్ మన సతీష్ ముత్యాల గారు. ఆ వెనకాల ఉన్నారు కానీ కెమెరా వెనకాల ఉన్నాడు. చాలా హైలీ టాలెంటెడ్ కెమెరామెన్. వీళ్ళిద్దరూ కాంబినేషన్లో ఇదే సినిమా గురించి చెప్తుంటే ఇంకొక విషయం గురించి చెప్పాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే స్టేజ్ మీద బేబీ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఈ సాంగ్కి చాలా మంచి అవార్డ్స్ వస్తాయని అన్నాను నేను. అది నేషనల్ అవార్డు కొట్టాడు విజయ్ ఆ సినిమాకి. హైలీ టాలెంటెడ్ టీమ్, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకుని రథసారథి మా కోన వెంకట్ గారు చాలా గొప్పగా చేశాడు సినిమా. ఈ సినిమా ఎంత మనసు పెట్టారంటే ఆయన పాటలన్నీ చంద్రబోస్ గారి చేత రాయించారు, మ్యూజిక్ దగ్గరుండి చేయించుకున్నాడు, మంచి లొకేషన్స్, చాలా మంచి లొకేషన్స్. వీళ్ళందరూనే 2 చక్కటి సీతాకోక చిలుకలు లాంటి పిల్లల్ని తీసుకొచ్చి హీరోయిన్లు చేశాడు ఆయన. అప్పుడు శివ తొర్లపాటి తెచ్చినట్టు ఇప్పుడు బెక్కం వేణుగోపాల్ నా దగ్గర తీసుకొచ్చి నాకు అన్నను ఒకసారి విను కథ అన్నాడు. అప్పుడు నేను ఆ కథ విన్నప్పుడు నాకు ఎగ్జాక్ట్ సేమ్ ఫీలింగ్ కలిగింది. అదే తను స్టోరీ ఫినిష్ అయ్యేటప్పటికి నాకు తెలుసు దిస్ ఇస్ ఏ బ్లాక్ బస్టర్ రిటర్న్. అందుకే మీ అందరికి గుర్తుండదో లేదో, నిన్ను కోరికి మేము వదిలిన ఫస్ట్ గ్లిమ్స్ ఈ అమ్మాయిలందరూ ఇంతే బాస్.
అన్ని అలవాట్లు ఉన్నవాడిని ప్రేమిస్తారు, ఏ అలవాట్లు లేదని పెళ్లి చేసుకుంటారు. ఇంతే, ఇదే కాన్సెప్ట్ ఆఫ్ నేను కోరి. అలాగే అందుకే దాన్ని గుర్తు చేయాలనే ఇందులో ఇది చెప్పడం జరిగింది. తాళి కట్టడం అన్నది కలిసి ఉండడం కోసమే, అయితే మధ్యలో వదిలిపోయిన గర్ల్ ఫ్రెండ్ కాదు, ఎప్పుడు మనతో ఉండే ఫ్రెండ్ కట్టాలి అని దీన్ని చెప్పడం నన్ను అంత టచ్ చేసి, అంటే ఈ రెండు నేను ఈ సినిమా చేయడానికి ఆ ఒక డైలాగు నాకు కారణమైంది. ఈరోజు ఈ బ్యాండ్ మేళం చేయడానికి మన సతీష్ రాసిన ఈ డైలాగ్ కారణమైంది. సో నేను ఐఎమ్ నాట్ రెగ్యులర్ ప్రొడ్యూసర్. నేను ఎప్పుడో నాకు మనసుకు నచ్చే ఒక కథ ఎవరన్నా నా దగ్గర తీసుకొస్తే వాళ్ళని ప్రపంచాన్ని పరిచయం చేయాలని ఎట్టి సినిమా తీస్తా. సతీష్ జావాజీ డైరెక్టర్ చాలా సాఫ్ట్గా సైలెంట్గా ఉన్నాడు. ఇందాక స్టేజ్ వెనకాల మెల్లమెల్లగా అతను వేసే పంచులు అర్థమవుతుంది అతనిలో ఉన్న పెన్ను బలం. సైలెంట్గా వేస్తున్నాడు పంచులు. అదే అంటాడు విజయ్ బుల్గాని, అన్న రైటింగ్ చాలా బాగుంటుంది అని. మీ ఆవిడేదో లెటర్ పంపించింది. ఈ టీజర్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, నువ్వు ప్రొడ్యూసర్గా వాళ్ళందరికీ డబ్బులు వస్తాయి అన్నీ ఓకే పక్కన పెడితే, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుద్ది. అయిన తర్వాత జరిగే ప్రమాదం ఏంటంటే, చాలామంది మగాళ్ళకి మెడలో తాళ్ళు బొట్లు ఉంటాయి. అదే టెన్షన్గా ఉంది నాకు. బ్రేక్ అయిన అంటే ఓ 10 లవ్ స్టోరీలో నాకు తెలిసి 2, 3 పాపం సక్సెస్ అవుతాయి. మిగతా 7 రెడీగా తాలిబొట్లు పట్టుకొని ఉంటారు. ఫ్రెండ్స్ పరిస్థితి ఏంటా అని నాకు టెన్షన్గా ఉంది. దానికి కోర్టు కొత్త చట్టం తెస్తా ఏంటో నాకు తెలియట్లా. సో సతీష్, చాలా బాగుంది తమ్ముడు. నీ కన్విక్షన్, నీ రైటింగ్ ఆ ఒక్క టీజర్లో అర్థమైపోయింది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ విజయ్ బుల్గాని, ఐ బీన్ ఫాలోయింగ్ యువర్ మ్యూజిక్. కార్ ఎక్కితే మెలోడీస్ అంటే నాకు చాలా ఇష్టం. వాటిలో కీప్ ఆన్ రెగ్యులర్గా ప్లే అవుతున్నాయి నీ సినిమాలే, నీ ఆడియో. సో నీతో కూడా నాకు త్వరలోనే చేయాలని ఒక పెద్ద కోరికగా ఉంది తమ్ముడు. తప్పకుండా చేద్దాం. అండ్ కోనా గారి గురించి చెప్పాలి అంటే, బయట వ్యక్తులేం కాదు, పొద్దున్న లెగిసి అన్నట్టు నిద్రలేయంగానే ఫోన్ చేసేది ఆయనతోనే మొదలవుద్ది కొన్ని సంవత్సరాలుగా. సో కోనా గారికి ఈ సినిమా వల్ల డబ్బులు వస్తే మాకు వచ్చినట్టే. ఆయన కారు కొంటే సీటు మాదే, ఇల్లు కొన్న రూములు మావే. సో ఖచ్చితంగా ఆయనకి బాగా డబ్బులు వస్తాయి. ఆయన నిన్ను కోరప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా అప్పుడు చూస్తున్నాను. ఆయన కాన్ఫిడెన్స్ చూస్తున్నాను. తప్పకుండా చాలా పెద్ద రకంగా ఈ బ్యాండ్ మేళం సౌండ్ చేస్తుందని, డబ్బుల పరంగా కంటెంట్ పరంగా నాకు నమ్మకం వచ్చేసింది.